నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో అక్టోబర్ మాసంలో 13 నుండి 19వ తేదీ వరకు రాశి ఫలితాలలో ఇప్పటి వరకు వృశ్చిక రాశి వారి గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ధను రాశి, మకర రాశి, కుంభరాశి, మీన రాశుల గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వారంలో చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు. అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం అక్టోబరు 17 వరకు గురువు మిథునంలో సంచరించి 18 నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అక్కడ సంచారం చేయటం జరుగుతుంది. ఇక సింహరాశిలో కేతు సంచారం జరుగుతుంది. కన్యా రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. అక్కడే రవి కూడా 16 వరకు సంచరించి 17 నుంచి తులారాశిలో ప్రవేశించి సంచరిస్తాడు. అయితే తులారాశిలోనే కుజి సంచారం జరుగుతుంది. ఇక బుధుడు కూడా అక్కడ సంచారం చేస్తున్నాడు. 24 వరకు సంచారం చేస్తాడు. కాబట్టి ఈ వారం అంతా బుధుడు అక్కడే ఉంటాడు 19 వరకు కూడా. ఇక కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో వక్రించిన శని సంచారం జరుగుతుంది. ఇది గ్రహాల స్థితిగతులు. ఈ స్థితిగతులను అనుసరించి వాటి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ చంద్రరాశుల ప్రభావాలకి ఈ వారంలో ఈ 4 రాశుల వారికి చెప్పుకోవటం జరుగుతుంది వీటి ఆధారంగా. అయితే ముందుగా ధనురాశి. ఈ ధనురాశి వారికి చంద్రుడు 7, 8, 9, 10 రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు. చంద్రుడు ఆ భావాల్ని ప్రభావితం చేయటం జరుగుతుంది చంద్రుడు. అయితే అసలు ఈ ధనురాశి వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తాయి అంటే గనక 4లో రాహువు, 3లో రాహువు అనుకూలించడు, 4లో వక్రించిన శని అనుకూలించడు. ఇక 7లో గురువు 17 వరకు అనుకూలం అని చెప్పచ్చు. 18 నుంచి అంత అనుకూలం లేదు, 8లో అని చెప్పచ్చు. ఇక 9లో కేతువు అనుకూలం లేడు. ఇక 10లో శుక్రుడు అనుకూలంగా లేడు అంత ఇదిగా. ఇక 10లో రవి 16 వరకు అనుకూలిస్తున్నాడు. మళ్ళీ 17 నుంచి 18, 19 3 రోజులు కూడా రవి 11లో కూడా అనుకూలిస్తాడు. మొత్తం పూర్తిగా రవి అనుకూలుతుంది ఈ ధనురాశి వారికి. అయితే 11లో కుజన్ సంచారం అనుకూలంగా ఉంది ధనురాశి వారికి. అయితే 11లో బుధుడు పెద్దగా మిశ్రమంగా ఉంటుంది, పెద్ద అనుకూలతలు కనిపించవు. కాకపోతే రవితో ఉన్నందువల్ల కొన్ని ప్రయోజనాలు పొందొచ్చు అనేది సూచిస్తుంది. ఇది ఇక రాహువు 3లో అనుకూలిస్తున్నాడు వీరికి. ఇక 3లో రాహువు అనుకూలిస్తున్నాడు, 4లో శని మాత్రం అనుకూలం లేదు. ఇది ఈ విధమైన గ్రహాల స్థితిగతులు ఉన్నాయి. అయితే అనుకూలించే గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే చంద్రుడు కూడా 7, 8, 9, 10 అంటే వారం మొదటి 2 రోజుల్లోనూ చివరి రోజున కూడా చంద్రబలం ఉంటుంది. వెరసి ఈ జాతకులకి, ఈ ధనురాశి జాతకులకి ఈ బలం ఎక్కువగానే ఉంది. ఈ వారంలో గ్రహాల అనుకూలతలు బాగానే ఉన్నాయి అని చెప్పచ్చు. దీన్ని అనుసరించి అంచనా ఏంటంటే సాధారణంగా కంటే కూడా మెరుగ్గానే ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి వీరికి అని చెప్పచ్చు. ఇక అయితే ఈ సమయంలో ఏమవుతుందంటే కొన్ని అనుకూలించని గ్రహాలు ఉన్నాయి. వాటి మూలంగా సవాళ్ళు ఎదుర్కొంటారు. అనుకూలించే గ్రహాల మూలంగా అవకాశాలు వస్తాయి వీరికి బాగానే. కాబట్టి బ్యాలెన్స్డ్గా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అనేది వీళ్ళకి సూత్రం అన్నమాట ఈ వారంలో. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక వీరికి కొంచెం అనవసరమైన ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే 18వ తారీఖున గురువు అక్కడి నుంచి మారిపోయి కర్కాటకానికి వస్తున్నాడు. అక్కడ కర్కాటకంలో కూడా 8లో చంద్ర సంచారం, గురువు, ఈ రెండు కూడా మానసిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. తప్పించుకోవడానికి వీళ్ళు ఏం చేయాలంటే వీరి లక్ష్యాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. వీరు ఏదైతే సాధించాలనుకున్నారో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆర్థిక ప్రణాళికలన్నింటినీ కూడా జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడే వీళ్ళకి సక్సెస్ ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ కూడా వీరికి పాత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఈ కాలంలో తలెత్తే అవకాశం ఉంది. ఇది సమస్య ఎక్కువ కాకుండా ఉండాలంటే కనుక మంచి వైద్య చికిత్స చేసుకోవడం అనేది అవసరంగా సూచిస్తున్నాము. ఇక క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అనేది సూచిస్తుంది గ్రహగోచారం.
ఇక ఆర్థిక స్థితి అయితే కనుక ఈ వారంలో ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు అయితే బాగానే ఉంటాయి అని చెప్పచ్చు. అయితే జాగ్రత్తగా వ్యవహరించడం అనేది ముఖ్యం. ఇక్కడ కొత్త అగ్రిమెంట్స్ ఏదైనా ఉన్నా పెట్టుబడులు పెట్టడం వాటినన్నింటినీ కూడా ఈ వారం అనుకూలంగా లేదు కాబట్టి అవాయిడ్ చేసుకుంటాం మంచిది. ఎందుకంటే ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది 17 తర్వాత. అది ఖర్చుల నియంత్రణలో కూడా ఉంచుకోవాలి. ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కృషి చేయండి. ఎక్కువగా ఖర్చుల్ని తగ్గించుకోండి. ఈ వారం కొన్ని ఖర్చులు అనవసరమైన వాటిపై కూడా ఎక్కువగా చేస్తారు అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులు అయితే కనుక తమ చదువులపై దృష్టి పెట్టడానికి, బాగా చదువుకోవడానికి ఇది మంచి సమయం. ఈ వారం బాగా అనుకూలంగా ఉంది వీరికి, విద్యార్థులకి. వీరు ఏవైనా ప్రాజెక్టులు లేదా పరీక్షల కోసం వాళ్ళు సిద్ధమవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ వారం చాలా మంచిగా రాణిస్తారు అనేది చెప్పచ్చు. సహచరులతో గ్రూప్ డిస్కషన్ చేయడం, చర్చించడం వంటివి వీళ్ళకి ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటాయి. వీళ్ళు ఒంటరిగా ఉండి చదువుకునే దానికంటే కూడా గ్రూప్స్తో ఉండి మంచి స్నేహితులు ఎన్నుకుని చేసుకుంటాం. ఇక ప్రేమ వివాహ జీవిత సంబంధాలలో అయితే సంబంధాలు పటిష్టమవుతాయి ఈ కాలంలో, ఈ వారంలో. ఆ విషయాలకి చాలా బాగున్నాయి. ఈ వివాహత జంటలు అయితే కనుక కలిసి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇప్పటి వరకు కూడా ఈ ధనురాశి వారికి కుటుంబంలోనూ దంపతుల మధ్య కొంచెం పరిష్కరించుకోలేని చిన్న చిన్న సమస్యలు అయినా కానీ చిరాకు పుట్టించే విధంగా ఉన్నాయి అవి. ఈ వారంలో వాటిని శుభ్రంగా కూర్చొని చర్చించుకుంటారు. అవివాహితులకు అనువైన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉంటాయి ఈ వారంలో. అక్టోబర్ 18 తర్వాత వీళ్ళ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి వీరు ఎక్కువగా. అక్కడ వరకు బాగానే ఉంది అని చెప్పచ్చు. ఇక వ్యాపారం అయితే కనుక కొత్త ప్రణాళికలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. కానీ వాటిపై జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారంలో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు. కోర్టు కేసుల్లో వ్యాపారవేత్తలకు విజయం లభిస్తుంది అనేది కూడా సూచిస్తుంది. ఈ విషయాలన్నింటి మీద కూడా చాలా జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయాలి అనేది, చాలా జాగ్రత్తగా విజయం లభిస్తుంది అనేది కదా ఉండి నిర్లక్ష్యంగా ఉండకుండా వాటికి కావాల్సిన పనులు సవ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. అది ఈ సమయంలో ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం. ఇక ఉద్యోగంలో అయితే కనుక వీరు ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు వస్తాయి ఎక్కువగా. ఇన్నాళ్ళు అవకాశాలు కొంచెం బంధనంగా ఉన్నా ఇప్పుడు వాళ్ళ అవకాశాలు కనిపిస్తుంది. అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల లాభాలు ఉంటాయి. ఇక నిరుద్యోగులకైతే కనుక ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. వారు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరన్నా అయితే గట్టిగా కృషి చేయొచ్చు. వీరు ఒక బదిలీ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కొంతమంది ఉద్యోగస్తులు అది ఎప్పటి నుంచో చూస్తున్నాము అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి అది ఈ వారంలో అవకాశాలు కల్పిస్తుంది. ఆస్తి, వాహనం ప్రమాదాలు, ఆస్తి సంబంధిత లావాదేవీల్లో కూడా ఈ వారంలో వీరు ఈ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం అయితే అవసరం. ఈ ధనురాశి వారికి ఎక్కువగా కూడా రియల్ ఎస్టేట్ ఎక్కువగా కలిసి వస్తుంది. అది మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. ఎక్కువగా దాంట్లో ఈ కాలంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం కొంచెం డాక్యుమెంట్స్ని వాటిని అన్నింటినీ సరిగ్గా ఉన్నాయా లేదంటే సమస్యలు పాలవటం, తర్వాత నష్టాలు రావటం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఎక్స్పర్ట్ల సలహా కూడా తీసుకోండి. ఈ వారంలో వాహన ప్రమాదాలకు సంబంధించిన ప్రత్యేకమైన పెద్ద సూచనలు ఏవి లేవు. కొంచెం అట్లా అని ర్యాష్ డ్రైవింగ్ అవి అన్నిటినీ అవాయిడ్ చేసి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇక కుటుంబంతో కనుక మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం వల్ల సానుకూల వాతావరణం, ఉత్సాహం పెరుగుతుంది ఈ వారంలో వీరికి. చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండటం ముఖ్యం ఈ వారంలో వీరు. వీరి చుట్టూ వైఫై లాగానే ఉంటూ ఉంటారు ఎప్పుడు కూడా వీరికి, ఈ ధనురాశి వారికి. వాళ్ళని ఎక్కువగా గుర్తుపట్టి దూరంగా ఉండండి వాళ్ళకి. కొన్నిసార్లు సోమరితనం వల్ల ముఖ్యమైన విజయాలను కోల్పోవచ్చు. అంటే వీళ్ళు సోమరితనం వదిలిపెట్టుకోవడం వల్ల మంచి అవకాశాలు కూడా వీరు వదులుకునే ఆ టైము దాటిపోయినాక మేల్కొంటారు అనేది చెప్పచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఏది మనకి అవకాశం ఉందో దాన్ని వదులుకోకుండా సద్వినియోగం పరుచుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఇక ప్రయాణాలు ఈ వారంలో కనుక సంబంధిత ప్రయాణాలు అయితే కనుక కావాల్సిన సమాధానాలు అనుకున్న ప్రయాణాలు సాధ్యమవుతాయి. ప్రయాణాలు చేసేది కనిపిస్తుంది. ఈ వారం చాలా ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే వస్తాయి. ఇక వృత్తిపరంగా అవనివ్వండి ప్రయాణాలు, ఆ వృత్తిపరంగానే ఎక్కువ చేయవలసి రావచ్చు కొంతమందికి. అది వారి జన్మ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది. ఈ విధమైన మంచి అవకాశాలు
అభివృద్ధి, లాభాలు, విద్యార్థులకి బాగుండటం, కుటుంబం ప్రశాంతంగా ఉండటం, దంపతుల మధ్య సఖ్యత, ఇవన్నిటికీ కూడా మంచి వారంగా ఈ ధనురాశి వారికి చెప్పచ్చు. 1-2 చిన్న చిన్న జాగ్రత్తలు తప్పితే మిగతా అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ ధనురాశి వారికి. ఈ వారంలో ఈ ధనురాశి వారు ఇంకా మంచి ఫలితాలకి గురు ఆరాధన, గురు దత్తాత్రేయ సందర్శన లేదా గురు దర్శన సంబంధించిన సూత్రాలు ఈ శ్రేయస్కరం పఠించిన అనేది చెప్పడం జరుగుతుంది. ఇక మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారంలో ఎవరెవరు అనుకూలిస్తున్నారు, చంద్రుడు ఏ భావాల మీద సంచరిస్తున్నాడు అంటే కనుక చంద్రుడు మకర రాశి మీద 6, 7, 8, 9 భావాలుగా మకర రాశి నుంచి ఆ రాశుల్ని చంద్రుడు ప్రభావితం చేస్తున్నాడు. ఇక ఈ మకర రాశి వారికి కలిసి వచ్చే గ్రహాలు ఏంటి అంటే కనుక 3లో వక్రించిన శని మిశ్రమంగా పనిచేస్తాడు. ఇక 7లో 18, 19 2 రోజులు కూడా గురువు అనుకూలిస్తున్నాడు వీరికి మకర రాశి వారికి. ఇక 8లో కేతువు లేదు, 9లో శుక్రుడు లేడు, 9లో రవి కూడా లేడు, 10లో కుజుడు అనుకూలిస్తాడు, 10లో రవి కూడా అనుకూలిస్తాడు. ఇక 10లో బుధుడు అనుకూలం లేదు. ఇది గ్రహాల స్థితిగతులు వీరికి. అంటే ఇక్కడ వారంలో 6, 7, 8, 9 అంటే వారం అర్ధ భాగంలో మొదటి భాగంలో చంద్రబలం ఉంది, రెండవ భాగంలో చంద్రుడు బలం లేదు. అంటే మిశ్రమంగా ఉన్నాయి. అనుకూలించే గ్రహాలు, ప్రతికూలించే గ్రహాలు కూడా అన్నీ కూడా ఈ మిశ్రమంగా ఉన్నాయి ఈ వారంలో వీరికి. అయితే విషయాల్లోకి వెళ్తే ఈ మకర రాశి వారికి ఆర్థికంగా, కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చు. ఈ సమయంలో గురుగ్రహ ప్రభావం వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. దీనివలన కుటుంబ సభ్యులతో తగాదాలు, అధిక ఖర్చులు ఉంటాయి. 17 వరకు కూడా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండటం అనేది చాలా ముఖ్యంగా తీసుకోవాలి వీరు ఈ విషయాన్ని. ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా ఈ వారంలో ప్రభావితం ఉంది. అవి వివరంగా మాట్లాడాలంటే కనుక ఆర్థికంగాను, వ్యాపారంగాను కూడా ఆదాయం అక్టోబర్ 18 వరకు 19 వరకు గురుగ్రహం ప్రతికూల ప్రభావం చూపడం వల్ల ఆర్థిక ఒత్తిళ్లు, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. 17 వరకు కూడా 18 నుంచి గురువు కర్కాటక రాశిలోకి వస్తాడు కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారంలో అయితే కనుక అన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు, పనులు కాకపోవటం, జాప్యాలు, వీటన్నిటిలో సమస్యలు సృష్టించుకోవచ్చు. కెరీర్ పరంగా చూసుకుంటే కనుక ఉద్యోగంలో అయితే వృద్ధి ఉంటుంది. అయితే కొన్ని ఇబ్బందులు, సవాళ్ళు ఎదుర్కొంటారు. వాటిని ఎదుర్కొంటూ పనిచేయాల్సి ఉంటుంది, శ్రమపడాల్సి ఉంటుంది. అవకాశాలు అయితే వాటిని లభిస్తాయి. అందిపుచ్చుకోవడానికి, వాటిని నిలబెట్టుకోవడానికి అయితే ఎక్కువగా కృషి చేయాల్సిన విషయం ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులు ఎదురవుతాయి ఈ మకర రాశి వారికి ఈ వారంలో. ఇక విద్యా విషయాలకు వస్తే కనుక విద్యారంగంలో కొంత ఒత్తిడి ఉంటుంది విద్యార్థులకి ఈ వారంలో. విద్యార్థులు మరింత కష్టపడేది కనిపిస్తుంది. వారైతే ఈ వారం అంతా కష్టపడాలి, దానికి సిద్ధంగా ఉండాలి. ఇక ఆరోగ్యం పరంగా చూస్తే కనుక ఆరోగ్య విషయంలో మకర రాశి వారు చాలా జాగ్రత్తగానే ఉండాలి అని సూచిస్తుంది. ఈ గుండె సంబంధిత సమస్యలు కానీ, గాయాలు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఈ వారంలో. వాటి విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ఇక కుటుంబ సంబంధాల విషయాలకి, కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు తలెత్తేది కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత అయితే కొరవవుతుంది ఈ వారంలో వీరికి. ఈ మకర రాశి వారికి తరచూ ఇది ఏర్పడుతూ ఉంటుంది. ఇక తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపరచుకోవటానికైతే ఆ విషయాల్లో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ సమస్యలు ఉన్న వాటిని వాళ్ళు మెరుగుపరచుకోవటానికే ఎక్కువగా ప్రయత్నం చేయాలి, తుంచుకోవటానికంటే. ఇక ప్రయాణాలలో అయితే కనుక ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ మకర రాశి వారికి. ఇది సూచన మాత్రమే. అది ఒరిజినల్గా జన్మ జాతకంలో కూడా గ్రహస్థితి ఇలానే ఉంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ విషయాలు గమనించుకోవాలి. ఇవి గోచార ఫలితాలు మాత్రమే. ఇక ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మకర రాశి వారు ఈ వారంలో ఈ సమయంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడానికి ఎక్కువగా కూడా ఖర్చు అధికంగా ఉన్న ధనం చేతికి లభిస్తుంది అనేది గ్రహించుకుని ఖర్చులు తగ్గించుకుంటే ఆర్థిక స్థితి స్థిరపడుతుంది అనేది. వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉంది అనేది సూచిస్తుంది. కాబట్టి
ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వారంలో ఈ మకర రాశి వారు చేయదగ్గ పరిహారాలు ఏంటి అంటే కనుక అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయండి. అలాగే శివస్తోత్ర పఠనం కానీ శివాలయ దర్శనం కానీ చేయండి. మరింత మంచి ఫలితాలకి అని సూచించడం జరుగుతుంది. ఇక కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు 5, 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది ఈ వారంలో. అయితే వీరికి అనుకూలించే గ్రహాలు ఏంటి అంటే కనుక రాశిలో రాహు అనుకూలంగా లేడు, 2లో శని అనుకూలంగా లేడు, 5లో 17 వరకు గురువు అనుకూలిస్తున్నాడు. 5లో 6లో 18, 19 అనుకూలంగా లేడు గురువు, 7లో కేతు అనుకూలంగా లేడు, 8లో శుక్రుడు అనుకూలిస్తున్నాడు, రవి అనుకూలంగా లేడు అక్కడ. అయితే 9లో రవి అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలంగా లేడు, కుజుడు అనుకూలంగా లేడు. ఈ 4 గ్రహాలు కూడా అనుకూలంగా లేడు. ఈ విధమైన గ్రహస్థితులకి మిశ్రమ ఫలితాలే, సాధారణ ఫలితాలే సూచిస్తున్నాయి అని చెప్పచ్చు. అనుకూలతలు ఉంటాయి, ప్రతికూలతలు ఉంటాయి వీరికి అనేది. ఇక 5, 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచార బలం ఎలా ఉంది అంటే కనుక వారం ప్రారంభ దినాన 1.5 రోజులకి చంద్రబలం లేదు, వారం చివరి రోజున కూడా చంద్రబలం తక్కువగా ఉంటుంది. మధ్యస్థ కాలం అంతా కూడా చంద్రబలంతోనే ఆధారంతో ఎక్కువగా ఈ వారం నడుస్తుంది వీరికి అనేది చెప్పచ్చు. ఇక ఈ కుంభరాశి వారికి అక్టోబర్ నెల సాధారణంగానే, ఈ అక్టోబర్లో 13 నుంచి 19 వరకు సాధారణంగానే మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఇక వ్యాపారంలో కొద్దిపాటి మద్దతు అయితే వీరికి లభిస్తుంది వ్యాపారం సజావుగా సాగటానికి. కెరీర్, ఉద్యోగంలో అడ్డంకులు, ఆర్థిక ఒత్తిళ్ళు వీటన్నిటినీ కూడా మామూలుగా ఉంటాయి. కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఎక్కువగా పెరిగేది, అనారోగ్యం కోసం ఎక్కువగా ఖర్చు పెట్టేది, శ్రద్ధ అవసరం. విద్యార్థులు విజయం సాధించేది. పరిహారంగా శని దోషం తగ్గడానికి మే తర్వాత నుంచి కూడా వీళ్ళు చాలా పూజలు చేసుకుంటూ వల్ల ఈ మాత్రమైనా ఉండగలిగారు అనేది సూచిస్తుంది. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు. ఇక ఆర్థికంగా విషయాల్లోకి వెళ్ళి డీటెయిల్గా చెప్పాలంటే కనుక ఆర్థికంగా ఒత్తిడి అయితే ఉంటుంది ఈ వారంలో వీరికి. వ్యాపారంలో కొద్దిపాటి మద్దతు అయితే కనిపిస్తున్నా బుధుడు పూర్తిగా మద్దతు ఇవ్వడు ఇక్కడ, అది ప్రాబ్లం. ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, ఒత్తిడిని నిర్వహించడం చాలా ముఖ్యం. ఇక విద్య, ఉద్యోగం వీటన్నిటి విషయాల్లో చూసుకుంటే విద్యార్థులకైతే మంచి ఫలితాలు ఉంటాయి. కెరీర్లో కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు. ఉద్యోగులకి గత సంవత్సరం కష్టానికి కంటే కూడా తగిన ఫలితాలు, గత వారం కంటే కూడా తగిన ఫలితాలు పొందేది అవకాశం ఉంటుంది ఈసారి. కుటుంబం, భార్యతో, తోబుట్టువులతో, కుటుంబంతో, సభ్యులతో కొన్ని అభిప్రాయ భేదాలు అయితే వస్తూనే ఉంటాయి. ఇక ఆర్థిక ఒత్తిళ్ళు, కుటుంబ సమస్యలు వంటివి ఎదురవుతాయి. అప్పులు, బాధలు కూడా ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. అవి వాటిని మేమున్నాం ఓహో అంటూ మధ్య మధ్యలో వీళ్ళని ఎక్కువగా ఒత్తిడికి గురి చేస్తాయి. ఇక ప్రయాణాలకు సంబంధించి ఈ కాలంలో ఎటువంటి సూచనలు లేవు కాబట్టి వీరు ఈ విషయంలో అయినా కానీ తగు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక శని దోషం తగ్గి ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే శని దోష నివారణకి చేయించుకుంటే కొంచెం వీళ్ళకి బాగుంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ వారంలో ఈ విషయాల మీద ఎక్కువగా సాధారణంగా జరిగే విషయాలకి ఎక్కువగా చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి వీరు శనివారం నాడు తైలాభిషేకం కానీ, శని మంత్ర పఠనాలు కానీ, ఈ శనివారం నాడు పేదలకి దాన ధర్మాలు కానీ ఏది చేసినా కానీ శ్రేష్టంగానే ఉంటుంది అని సూచించడం జరుగుతుంది ఈ కుంభరాశి వారికి. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి 4, 5, 6, 7 భావాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది ఈ వారంలో. అక్టోబర్ 13 నుంచి 19 వరకు ఉన్న కాలంలో చంద్ర సంచారం 4, 5, 6, 7 అంటే ఈ వారం మొదటి అర్ధ భాగంలో వీరికి చంద్రబలం లేదు, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో. రెండవ అర్ధ భాగంలో చంద్రుడు అనుకూలిస్తున్నాడు. ఇది అయితే ఈ మీనరాశి వారికి అసలు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు అంటే రాశిలోనే శని అనుకూలం కాదు, 4లో గురువు అనుకూలం కాదు, 18, 19, 2 తేదీలు గురువు అనుకూలిస్తున్నాడు పంచమంలో. ఇక 6లో కేతు అనుకూలిస్తున్నాడు, 7లో శుక్రుడు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు, 8లో కుజుడు అనుకూలంగా లేడు, 8లో బుధుడు అనుకూలిస్తున్నాడు. ఇక్కడ కుజుడు అనుకూలంగా లేకన్నా బుధుడు అనుకూలిస్తాడు, మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు.
ఇది గ్రహాల స్థితిగతులు. సాధారణంగానే ఉన్న కొంచెం అంచనాలకైతే మాత్రం కనుక చంద్రబలం బాగానే ఉంది మొదటి అర్ధభాగం కన్నా రెండో దానిలో. వీటి వెరసి సాధారణంగా కొంటే ఎక్కువ బాగానే ఉండొచ్చు అనేది అంచనా విషయాలు చూద్దాం. ఈ వారం అంతా కూడా కొద్దిగా కొన్ని విషయాలకైతే మంచి సూచనలు లేవు. వారంలో గురు 5వ స్థానంలో సంచరించడం వల్ల ఆర్థిక ప్రగతి, వృత్తిలో విజయం సాధించే అవకాశాలు అయితే వస్తాయి. ఈ వారం అంతా కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయం ఈ వారంలో వీరికి హైలైట్ అవుతుంది. ఈ మీన రాశి వారికి ముఖ్యంగా అప్పులు, బాధలకి దూరంగా ఉండాలి. వాటి విధంగా మానసికంగా బాధలు, చింతలు, నిరాశలు ఎక్కువ పడేది ఉంటుంది కాబట్టి మానసికంగా ఎక్కువగా బాధపడేది ఈ వారంలో ఎక్కువగా ఉంటుంది. అయితే 18, 19 నుంచి వీరికి గురు సంచారం ప్రయోజనకరంగా మొదలవుతుంది కాబట్టి అంత చింతించాల్సింది ఏమీ లేదు. కొద్ది కాలం ఓపిక పడితే సరిపోతుంది. ఆర్థిక స్థితి అయితే కనుక ప్రయోజనకరంగా ఉండొచ్చు. వారాంతానికి వారం మధ్య నుంచి కూడా బాగుంటుంది. సున్నితమైన శరీర నిర్మాణం ఉంటుంది కాబట్టి వీరికి జలుబు, సైనస్ వంటి సమస్యలకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. వీరు విద్యార్థులకి అయితే కనుక మంచి వృద్ధి ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం, కెరీర్లో పురోగతి, ఆర్థిక స్థిరత్వం ఇవన్నీ కూడా ఈ వారంలో సాధిస్తారు. బాగానే ఉంటుందని చెప్పచ్చు. ప్రయాణాలు అయితే ఎక్కువగా వీరికి ఉత్తేజపరుస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేసేది కనిపిస్తుంది. వాటిని ఉత్తేజంగా అంటే ఆహ్లాదంగా అయ్యో అన్నట్టు కాకుండా ప్రయాణాలంటే ముందు కురుకుతారు. కుటుంబం సంబంధాలలో అయితే సామరస్యం కొంచెం ఉండేట్టుగానే ప్రయత్నం చేస్తారు. వీరి వల్ల ఉంటుంది, ఎదుటివారి వల్ల కాకుండా వీరి వల్ల అవుతుంది. అప్పులు, బాధలు ఈ వారం అంతా కూడా జాగ్రత్త వహించాలి. ఇవే ఎక్కువగా వీరిని కుంగదీసే బాధలు వీరికి ఎక్కువగా. ఇక అక్టోబర్ 18 నుండి అయితే గురుగ్రహం మీన రాశిలో వారికి 5వ స్థానంలో సంచారం చేయడం వలన వీరికి ప్రయోజనాలు పొందేది మొదలవుతాయి అనేది చెప్పచ్చు. ఇక తేదీల వారిగా చెప్తే 13 నుంచి 19 వరకు ఆర్థిక ఆరోగ్యం, మీన రాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ సంబంధాలలో ప్రేమ జీవితం మెరుగుపడుతుందని చెప్పచ్చు. కెరీర్, విద్య, వృత్తిపరమైన లక్ష్యాలు చేరుకుంటారని చెప్పచ్చు. ఆధ్యాత్మిక అంతర్దృష్టి, సహానుభూతి ఇవన్నీ కూడా పెంచుకుంటారు. చాలా బాగుంటుంది వీరికి ఈ వారంలో. వీళ్ళు ఈ వారంలో చేసుకోదగ్గ పరిహారం అంటే కనుక గురు దత్తాత్రేయ ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చెప్పడం జరుగుతుంది. ఈ మిగతా విషయాలన్నీ కూడా చాలా సూపర్గానే ఉంటాయి ఈ వారంలో వీరికి. ఎక్కువగా వీరు ఆరోగ్య విషయాలు, ఈ విషయాలు, బాధలు, చింతలు, అప్పులు, రుణాల బాధలు ఇవే గుర్తొస్తూ ఉంటాయి వారికి. దీని మూలంగానే వీరు ఆరోగ్యంకి మానసికంగా కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎంతో కాలం లేదు, గురువు దేంట్లోకి వచ్చేసాడు. 18 నుంచి వీరికి బాగుంటుంది ఆర్థికంగా కూడా అనేది చెప్పచ్చు. ఇది ఈ వీడియోలో ధనురాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశుల వారికి ఈ 4 రాశుల వారికి పూర్తయింది ఈ వార ఫలితాలు. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.